హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్ మరియు నవచరణి కాంపిటీషన్స్ అమ్మ సంయుక్తంగా చేసే మ్యాథ్స్ వీడియోస్. మనం ఇప్పటికే అధ్యాయం 5లో ఒకటి అభ్యాసం మనం ఫినిష్ చేసాము. సో నౌ వీఆర్ జస్ట్ గోయింగ్ టు 5.2 అమ్మ. ఓకే, ఈ 5.2లో మనకి ఏముంటాయంటే మనము ప్రీవియస్ ఎక్సైజ్లో మనం నేర్చుకున్న ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం, మనం యాంగిల్స్ కోణాలు నేర్చుకున్నాం కదా. సో ఇందులో మనము టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కోణాల యొక్క వాటిలో యొక్క రకాలను మనం నేర్చుకోబోతున్నాము. సరే చూద్దాము ఒకసారి. కోణాలు మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి వాటి చూద్దాము ఒకసారి. కోణం అంటే ఏంటమ్మా? ఒక కిరణము, ఇది ఇంకో కిరణము, రెండు కిరణాల యొక్క కలయిక, ఉమ్మడి శీర్షం ఉండి కలయిక, దీన్ని మనము కోణం అంటాము. అవునా? ఈ కోణాల్లో రకాలు ఉంటాయి. ఫస్ట్ ముందు మనకి 0 degrees ఉంటాయి. అంటే చూడమ్మా, ఓఏ అనే రే మీకు ఇక్కడ ఉంది, ఓబీ అనే రే కూడా మీకు దీనిపైనే ఉంటే కనుక, అప్పుడు మీకు యాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్ని మనము శూన్య కోణం అంటాం, అంటే 0 degrees అనమాట. దీన్ని మనము వీ క్యాన్ కాల్ యాజ్ దీన్ని మనము 0 యాంగిల్ అంటాము, శూన్య కోణం అంటాము. ఇంకా మనకి యాంగిల్ స్టార్ట్ అవ్వలేదు. అలాగే సార్ మీకు ఓఏ అనే కిరణం ఎలా ఉంది, మీకు దీనికి ఎగ్జాక్ట్గా ఓబీ అనే మీకు కిరణం ఎలా ఉందమ్మా, వీటి మధ్య కోణం మనకు 90 degrees అమ్మా. 90 degrees ఉంటే మీరు దీన్ని లంబ కోణం అంటారు, దీన్ని మీరు లంబకోణం అంటారు. ఓకేనా? లంబకోణం అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈసారి ఓఏ అనే కిరణము, ఓబీ అనే కిరణము రెండు మీకు ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇప్పుడు వాటి మధ్య మీకు యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంటే, ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు మీకు 180 ఫామ్ అవుతుంది యాంగిల్. మీకు ఇక్కడ ఈ కేసులో మీకు యాంగిల్ 180 ఫామ్ అవుతుందమ్మా. దీన్ని మనం ఏమంటాం, సరళ కోణం అంటాం. దీన్ని మనము సరళ కోణము అంటాం. 180 degrees కలిగినప్పుడు అమ్మా, 180 degrees ఉంటే దీన్ని మనము సరళ కోణం అని పిలవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి ఈసారి. తర్వాత ఇక్కడ మీకు ఈసారి కిందకి ఇలా ఉంది, ఓఏ అనే కిరణం ఇలా ఉంది. మీకు ఓబీ అనే కిరణం మనం ఇక్కడ శూన్యకోణం కదా, ఇలా తిరిగి 90 చేసి 180 చేసి 270 ఇలా మొత్తం చేసి మళ్ళీ ఇక్కడ దీంతో మళ్ళీ కలిసిపోయింది, మీకు ఓఏతో కలిసిపోయింది మాట సార్. మళ్ళీ మీకు ఇక్కడ చూడమ్మా, జస్ట్ స్టార్ట్ చేయాల 0 degrees, ఇక్కడ 0 మొత్తం కంప్లీట్ చేసినమ్మా. ఇప్పుడు పూర్తిగా చేసింది కాబట్టి అమ్మా, పూర్తి కోణం అంటే దీన్ని సంపూర్ణ కోణం అంటాము. దీని యాంగిల్ అమ్మ 360 degrees ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఈసారి మీకు 0 కన్నా ఎక్కువ అంటే 0 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ ఉంటే కనుక ఈ కోణం మీరు 0 కన్నా ఎక్కువ ఉండి 90 కన్నా తక్కువ ఉంటే కనుక మీరు దీన్ని అల్పకోణం అంటాము. దీన్ని మీరు అల్పకోణం అంటాము. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ మీకు ఈసారి మీకు 90 దాటేసిందమ్మా. 90 దాటేసి 180 వైపు వెళ్తూ ఉంది. 90 దాటింది 180 వైపు వెళ్తూ ఉంది అంటే 90 కన్నా ఎక్కువ ఉండి 180 కన్నా తక్కువ ఉందమ్మా. దీన్ని మీరు అధిక కోణం అంటాము. ఓకేనమ్మా? నెక్స్ట్ సార్ సపోజ్ చూడమ్మా, 180 దాటేసి 200 మీకు 360 వైపు వెళ్తుంది. 180 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉంటే మీరు దీన్ని పరావర్తన కోణం అంటాం. దీన్ని మనము పరావర్తన కోణం అంటాం. ఓకేనా? ఇవన్నీ మీకు టైప్స్ ఆఫ్ యాంగిల్స్. మీకు యాంగిల్స్తో రకరకాల ఉన్నాయేమో, వాటి యాంగిల్స్ బట్టి మనం వాటిని పేర్లు పెడతాము. సో ఇది మనం పరావర్తన కోణము. 180కి ఎక్కువ ఉండాలి, 360కి తక్కువ ఉండాలి. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడమ్మా, మొదటి ప్రశ్న, సత్యము లేదా అసత్యము చెప్పమన్నాడు. ఓకే, సరే చూడమ్మా, లంబకోణము కంటే తక్కువ అయిన కోణము అల్పకోణము. అంతే కదమ్మా. లంబకోణం అంటే 90 కంటే తక్కువ ఉంటే మనం దాన్ని ఏమంటాము, అల్పకోణం అంటాము. ట్రూ అమ్మా, ఇది ట్రూ. 180 degrees కోణముని లంబకోణం అంటాము. అవునా? కాదు కదా, సరళ కోణం అంటాము. ఇది ఫాల్స్ అమ్మా. దీన్ని ఏమంటాము మనము, సరళ కోణం అంటాము. 180 ఉంటే కనుక మనం సరళ కోణం అంటాము. 90 degrees కోణము సరళ కోణము కాదుగా, తప్పు కదమ్మా, ఇది ఫాల్స్. మరి ఏమంటాం, దీన్ని లంబకోణం అంటాము. అవునా? దీన్ని మీరు లంబకోణం అంటారు. 180 degrees కంటే ఎక్కువ ఉండి మరియు 360 కన్నా తక్కువ ఉంటే కనుక దీన్ని మనము చిన్న పరావర్తన కోణం అంటాము. దీన్ని మనం ఏమంటాము, దీన్ని పరావర్తన కోణము అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, సంపూర్ణ కోణం అంటే 360 degrees. ఎస్, ట్రూ అమ్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ప్రక్కపటంలోని ఏవి అల్పకోణాలు ఏవి అధిక కోణాలు కోణమానిని ఉపయోగించుకొని చెప్పండి. సరే చూడండి ఒకసారి. మనం ఇక్కడ చూసుకుంటే మనకి అల్పకోణం అంటే మనకి ఎలా ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ. అంటే మీకు యాంగిల్ సి యాంగిల్ ఏ మీకు ఎలాంటి అల్పకోణాలు, యాంగిల్ ఏ యాంగిల్ సి మీకు అల్పకోణాలు ఇవి. అలాగే చూడు మీకు యాంగిల్ డి చూస్తే 90 యాక్చువల్లీ మీకు సిడి ఇలా ఉందా, మీకు ఇలా స్ట్రైట్గా ఉంటే మీకు 90 ఉండేది అవునా, కానీ 90 మించిపోయింది ఇది. అంటే యాంగిల్ డి మీకు అధిక కోణం, యాంగిల్ బి కూడా మీకు క్లియర్గా ఉందమ్మా అధిక కోణం. ఈ రెండు మీకు అధిక కోణాలు, ఈ రెండు మీకు అధిక కోణాలమ్మా. నెక్స్ట్ వన్, క్రింది కోణాలను కొలవండి, వీటిలో మిక్కిలి పెద్ద కోణం ఏది, వాటి విలువలు రాసి మిక్కిలి కోణం కంటే పెద్దదైన ఒక కోణాన్ని గీయండి. సరే చూడమ్మా, వీటిని కొలవమని చెప్పాడు. అంటే ఎంతమంది లంబకోణం క్లియర్గా 90 డిగ్రీలు క్లియర్గా ఉంది. ఇది మనకి అల్పకోణం కదా, అల్పకోణం మనకి అంటే మనకి 90 కన్నా తక్కువ ఉంటుంది. ఉంటే 40 ఎంత ఉంటుంది సపోజ్ అవునా, రఫ్గా రాస్తున్నాం. ఇది చూడమ్మా, ఇది మనకి ఎలా ఉందమ్మా 90 కన్నా 90 దాటేస్తుంది కదా, ఇది మీకు 90 దాటేస్తుంది. 90 అంటే మీకు స్ట్రైట్గా ఇలా ఉండాలి 90 అంటే, కానీ 90 మించిపోయింది. కాబట్టి మీకు ఇది 120 130 ఉండాలి. సపోజ్ 120 అనుకుందాము. ఓకే, ఇది అధిక కోణము, ఇది అల్పకోణము, ఇది లంబకోణము. ఇది చూడమ్మా ఎగ్జాక్ట్ మీకు స్ట్రైట్ లైన్ కదా, అంటే 180 డిగ్రీస్ కదా. ఇది మీకు ఏంటమ్మా, ఇది సరళ కోణం అవుతుంది. వాటి విలువలు రాసి మిక్కిలి కోణం కంటే కూడా పెద్దదైన ఒక కోణం రాయండి. ఓకే, అంటే ఇప్పుడు వాడు ఏమడిగాడు వీటిలో, జస్ట్ క్లియర్గా క్వశ్చన్ మీకు క్లియర్గా ఇందులో పడలేదన్న. ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే కనుక ఇక్కడున్న లార్జెస్ట్ యాంగిల్ మిక్కిలి పెద్ద కోణం, అంటే మిక్కిలి పెద్ద కోణం కంటే కూడా ఇంకా పెద్దది. అంటే 180 కంటే పెద్దగా ఉండే కోణం ఏమన్నాడు అంటే చూడాలి, వేసుకోవచ్చా. 180 అంటే మీకు యాక్చువల్లీ మీకు ఇలా ఉండాలి, 180 దాటేస్తుందమ్మా, 180 దాటేసింది ఇది. ఓకేనా, పరావర్తన కోణం అన్నమాట, ఇలా వేసుకోవచ్చు. పెద్ద కోణం అంటే 180 మించిన కోణం అంటే ఇలా వేసుకోవచ్చు మీరు. ఓకే, వాడు రఫ్గా అడిగాడు, మనం రఫ్గా వేసాం, నో ప్రాబ్లం. చాలు, కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ బాగా తెలుసుకోండి. సరే, క్రింద ఇచ్చిన సమయాలలో గడియారంలోని ముళ్ళ మధ్య కోణం ఏ రకపు కోణం అవుతుందో నిర్ధారించండి. ఉదయం 9, మధ్యాహ్నం 12 గంటలు. మనకి చూడండి సారి 9 అమ్మా, మీకు 9 ఇలా ఉంటుంది మీకు, అంతేనా. మీకు ఇలా మధ్యలో వచ్చింది మీకు ఏమవుతుంది, మీకు ఇలా ఫామ్ మీద మొత్తం మీకు ఏమవుతుందండి, మీకు దీన్ని మనం ఏమంటాము, లంబకోణం అంటాం అవునా. దీన్ని మనం లంబకోణం అంటాం, దీన్ని ఇలా ఫామ్ అయితే మనం లంబకోణం అంటాం దీన్ని. ఓకే, క్వశ్చన్ యాక్చువల్లీ ఉదయం 9 గంటలమ్మా, ఇది సెపరేట్, ఇది మూడో ప్రశ్న, ఇది కలిసిపోయింది. సరే చూడండి, ఉదయం 9 గంటలు, 9 గంటల మీకు ఏమవుతుంది, లంబకోణం వస్తుంది. సాయంత్రం 6 గంటలు, 6 దగ్గర వచ్చేది మీకు, ఇక్కడ 6 వస్తుంది, 12 వస్తుంది కదా. ఇక్కడ చిన్న ముళ్ళు 6 చూపిస్తుంది, పెద్ద ముళ్ళు 12 చూపిస్తుంది. ఇది మీకు ఏంటమ్మా సరళ కోణం కదా. ఇది మీకు 180 వస్తుంది కదా, 180 వస్తుంది కదా, అంటే సరళ కోణం ఇది. ఇది మీకు 90 వస్తుంది కదమ్మా, ఉదయం 9 గంటలకు 90 డిగ్రీలు ఫామ్ అవుతుంది మీకు, ఇలా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మూడో ప్రశ్న, మధ్యాహ్నం 12 గంటలు అంటే మీకు ఇలా వస్తుంది. 12 గంటలు అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కలిసిపోతాయి కదమ్మా మీకు. దీన్ని మనం ఏమంటామో ఫుల్ కంప్లీట్ యాంగిల్ అంటాము, మనం దీన్ని ఫుల్ కంప్లీట్ యాంగిల్ అంటాము. ఓకేనా, లేదా మీరు మధ్యాహ్నం కాబట్టి ఓకే, దీన్ని జస్ట్ మీరు ఇలా ఫుల్గా టర్న్ తీసుకుంటే కనుక సంపూర్ణ కోణం చెప్పుకోవచ్చు, లేదంటే శూన్యకోణం తీసుకోవచ్చు. దీన్ని మీరు శూన్యకోణం చెప్పచ్చు, లేదా ఇలా పూర్తిగా తిరిగింది అనుకుంటే కనుక మీరు దీన్ని చెప్పచ్చు సంపూర్ణ కోణం అని చెప్పచ్చు మీరు. ఓకే, 360 డిగ్రీలు చెప్పుకోవచ్చు, లేదంటే 0 రాసిన రైట్ ఆన్సర్, 0 రాసిన రైట్ ఆన్సర్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్నం 4 గంటలు, ఇదే మీకు వచ్చేది. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇది లంబకోణం కన్నా ఎక్కువ ఉంది కదమ్మా, అధిక కోణం అవుతుంది, అధిక కోణం అవుతుందమ్మా. రాత్రి 8 గంటలు అంటే చూడండి సార్ మీకు ఎలా వస్తుంది కదా మీకు, ఇదేంటి మీకు, ఇదేంటమ్మా ఇది రిఫ్లెక్స్ అంటే పరావర్తన కోణం అవుతుందమ్మా, పరావర్తన కోణం అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఆఖరి ప్రశ్న, క్రింది ఇచ్చిన వాటిని జతపరచండి. వీటిని జతపరచమని చెప్పాడమ్మా. చూడండి, అల్పకోణం అంటే ఏంటి, అల్పకోణం మనకి 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉండాలంటే 45 అమ్మా. నెక్స్ట్ లంబకోణం అంటే మీకు ఎంత ఉండాలండి, లంబకోణం మీకు 90 ఉండాలి అవునా. అధిక కోణం అంటే ఏంటి, 90 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా ఎక్కువ 180కి తక్కువ అంటే ఇది మీకు. సరళ కోణం అంటే మీకు ఎగ్జాక్ట్గా 180కి సమానంగా ఉండాలి, 180కి సమానంగా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా పరావర్తన కోణం అంటే ఏంటి, 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ అంటే 4కి ఏంటమ్మా, 4 దానికి ఏంటి 270 అవుతుంది మీకు ఆన్సర్ అవునా. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ 2 మనం ఫినిష్ చేసాం. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో 5.3లో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.